వంశీ పెళ్లి విషయంలో మొదట్నుంచి తొందరపడి నిర్ణయం తీసుకుంటుంటే నిన్ను ఆపాలని ప్రయత్నం చేసి మాకు విసుగొచ్చింది రత్న. అదే నేను వంశీ అందరం కలిసి డిస్కస్ చేయాలి. పైగా వంశీకి రెండో పెళ్లి, వాడి ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునేలోపు నువ్విలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఇదిగో ఇక్కడి వరకు తీసుకొచ్చావు. కోడలుగా కృష్ణవేణి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అత్తగా నువ్వు ఫెయిల్ అయ్యావు. చివరికి ఈరోజు తల్లిగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇప్పటికైనా ఆలోచించు. వంశీ మనసును అర్థం చేసుకో. లేదంటే వాడు కూడా నిన్ను అపార్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ మామ్ ని కన్నీరు పెట్టించావు కదా, ఇంక వెళ్ళు.